కార్యకర్తల్ని సంతృప్తిపరిచే కార్యక్రమం. ఎందుకంటే కార్యకర్తలకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం కారణంగా విపరీతంగా తినేశారు, దాంట్లో తినేశారు, దీంట్లో తినేశారు అన్నటువంటి పాయింట్ ఉంది. అది ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. తీరా చూస్తే అవన్నీ పట్టుకుందామంటే ఇప్పుడు మద్యం దాంట్లో పట్టుకుందామంటే ఏముంది, షాపుల్లో అమ్మారు, అక్కడి నుంచి తెచ్చారు. ఈ రెండింటికి లెక్కలు ఉన్నాయి. దానికి సంబంధించిన డబ్బులని తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసేశారు. ఇంకా అందులో ఏం పట్టుకుంటారు? లేకపోతే ఇసుక ఆల్రెడీ 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి. అంతకుముందు డబ్బులే వచ్చేవి కాదు. కాబట్టి దాంట్లో ఏమని చూపెడతారు? టెక్నికల్గా నిలబడం. ఒకవేళ ఏదో ఒకటి కేసు పెట్టేసేసిన టెక్నికల్గా నిలబడం. కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీలు అని వేసుకొస్తున్నారు. విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తారు? లైక్ కాగ్ లాంటిది. ఇది కనుక ఇప్పుడు వీళ్ళు 100 రూపాయలు పెట్టి అమ్మారు, ఇదే 125 రూపాయలు పెట్టి ఆ రోజుల్లో రేటు ఉంది, దాని ప్రకారం అమ్ముంటే ఇంకో 25 రూపాయల లాభం వస్తుందని తరహాలో ఇచ్చేటటువంటి రిపోర్ట్లే ఉంటుంటాయి. రెండవది అందులో ఇట్లా జరిగి ఉండొచ్చు అనే కోణమే ఉంటుంది. ప్రాక్టికల్గా నిజంగా కనుక కేసులు పెట్టాలంటే, అరెస్టులు చేయాలంటే పోలీస్ కేసే కరెక్ట్. సిఐడి ద్వారానైనా పెట్టాలి. జగన్ చేసింది సిఐడి కేసులు, అందుకనినే అరెస్ట్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలు అంటే డిపార్ట్మెంట్ ఈ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయడం చేస్తారు, లేదా సస్పెండ్ చేసి నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు పనిష్మెంట్ కింద ఇళ్లలో ఉంచుతాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 6 నెలల తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకోవాలి, మళ్ళీ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళని సంతృప్తి పరచడానికి అవుతుంది తప్పించి నిజంగా విజిలెన్స్ విచారణ ద్వారా ఏం ఒరుగుతుంది అంటే ఏమీ ఉండదు.